హలో వ్యూయర్స్, బాగున్నారా? ఈ వీడియోలో నేను మీకు బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచే ఆకుకూర గురించి వివరిస్తాను. మరి మీరు చూస్తున్న ఈ ఆకుకూర ఇంకేంటో కాదండి, మెంతికూర. మెంతికూరలో లాక్టేషన్ని పెంచే గుణాలున్నాయి. మరి మెంతికూరలో ఉన్న పాల ఉత్పత్తిని పెంచే ఆ ఔషధ గుణాలేంటో మీకు వన్ బై వన్ వివరిస్తాను. మెంతికూరలో డయాస్జెనిన్ అనే స్టెరాయిడల్ సాపోనిన్ ఉంటుంది. ఇది ప్రోలాక్టిన్ హార్మోన్ స్రవణాన్ని పెంచటం ద్వారా పాల ఉత్పత్తి ఎక్కువయ్యేలా చేస్తుందండి. అంతేకాదండి, మెంతికూరలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. ఇవి మనలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ లాంటివే. ఇవి పాల గ్రంథుల అభివృద్ధిలో మరియు పాల ప్రవాహాన్ని మెరుగు చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాదండి, మెంతికూరలో ట్రైగోనెల్లిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. కొంతమందిలో పాలు పడతాయి కానీ పిల్లలకి ఇవ్వకుండానే గడ్డగట్టేస్తుంటాయి. అలా జరగకుండా పాలు బయటకి రావటానికి ఈ ఆల్కలాయిడ్ అనేది పనిచేస్తుందండి. అంతేకాదు, మెంతికూరలో సాపోనిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని హార్మోనుల సమతుల్యతని కాపాడతాయండి. మెంతికూరలో ఫ్లావనాయిడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మెంతికూరని తీసుకున్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీరానికి లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ప్రసవానంతరం ఆడవారిలో కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించి హార్మోనుల పనితీరుని సమన్వయపరచటం ద్వారా పాల ఉత్పత్తి జరగటానికి ఉపయోగపడుతుందండి. ప్రస్తుత రోజుల్లో ఆడవారిలో కలిగే హార్మోన్ల అసమతుల్యత వల్ల తల్లి బిడ్డకి పాలివ్వలేక ఎంతో బాధపడుతూ ఉంటుంది. అలాంటి తల్లులందరూ చక్కగా ఇలాంటి మంచి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా వారికి ఉన్న ఆ సమస్యని ఓవర్కమ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.